చూడు నీలవేణి, ఈ ఇంట్లో నువ్వు మాతో పాటు సమానమని భ్రమలో ఉన్నట్టున్నావు. నువ్వు మేము ఎప్పటికీ సమానం కాదు. నువ్వెప్పటికీ మా స్థాయికి ఎదగలేవు. ఇంకొకసారి ఇలాంటి పిచ్చి పనులు చేయడానికి ప్రయత్నిస్తే ఈసారి తగలబెట్టేది బట్టల్ని కాదు, నిన్ను. గుర్తుపెట్టుకో. విల్ యు షట్ అప్ హారిత? ఏంటి నోటుకొచ్చినట్టు వాగుతున్నావు? అడిగే వాళ్ళు ఎవరూ లేరనుకుంటున్నావా? అయినా ఇక్కడ తగలబెట్టాల్సింది నీ బట్టలను కాదు, నీ తలకెక్కిన పొగరుని. నీ అణువు నిండిపోయిన అహంకారాన్ని. దాన్ని తగలబెడితే నువ్వు దారిలోకొస్తావు. ఇది పొగరు కాదు, దాని స్థానమేంటో దానికి గుర్తు చేయడం. నీలవేణి స్థానం ఇక్కడెవ్వరూ గుర్తు చేయనవసరం లేదు. తను ఈ ఇంటి కోడలనే విషయం ముందు నువ్వు తెలుసుకోవడం మంచిది. నువ్వు ఆ అమ్మాయిని తీసుకొచ్చి తన మెళ్ళో తాళి కట్టేస్తే తన స్థాయి మన స్థాయి ఒకటైపోతుందా? తను మనతో సమానం అయిపోతుందా? ఎట్టి పరిస్థితుల్లోనూ మనతో సమానం కాలేదు. నాకిప్పుడు బాగా అర్థమైంది. నువ్వు పుట్టింది మనిషి పుట్టుకే అయినా నీ బుద్ధి మాత్రం అనాగరిక ప్రపంచం నుంచి వచ్చిన ఒక ఆటవిక జంతువు బుద్ధి. తారక్, ఇక్కడ అయిన వాళ్ళెవరో ఆటవిక జంతువులెవరో నువ్వే తెలుసుకోలేకపోతున్నావు. నీ చుట్టూ నీలవేణి అనే ఒక పిచ్చి గీత గీసుకొని ఆ గీతలోనే బతుకుతున్నావు. ఒక పిచ్చి గీత గీసుకొని బతుకుతున్నది నేను కాదు, నువ్వు. నీ బట్టలకు నీలవేణి బట్టలు తాకినందుకే నువ్వంత రెచ్చిపోతున్నావే. మరి రోజు ఆ నీలవేణి చేత్తో చేసిన వంట తింటున్నావు. అప్పుడు నీకు మనుషుల మధ్య ఉన్న స్థాయిలు గుర్తు రాలేదా? అప్పుడు నువ్వు మీ ఇద్దరి మధ్య ఉన్న తేడాలు గుర్తించలేదా? అవునులే, నువ్వు చెప్పినట్టు నువ్వు నీలవేణి ఒక స్థాయి కాదు. నిజం చెప్పాలంటే నీకన్నా ఎంతో ఉన్నతమైన స్థాయి నీలవేణిది. నీకన్నా ఎంతో గొప్ప స్థానం నీలవేణిది. నీలాంటి వాళ్ళు నీలవేణి చెప్పులు తాకడానికి కూడా భయపడే స్థాయిలో ఉంటారు. తారక్, అసలు నువ్వేం మాట్లాడుతున్నావో నీకైనా అర్థమవుతుందా? వాళ్ళు మన అతిథులు. వాళ్ళని పట్టుకుని అన్నన్ని మాటలు అనడం నాకు నచ్చడం లేదు. అతిథులైతే వాళ్ళ హద్దులు తెలుసుకుని ఇక్కడ ఉండమని చెప్పు. అంతేకాని ఇలా అవతలి వాళ్ళ విషయాల్లోకి తలదూరుస్తూ అవతలి వాళ్ళకి అనవసరమైన హద్దులు పెట్టే హక్కు వీళ్లకు లేదని వీళ్ళకి అర్థమయ్యేలా చెప్పు. వీళ్ళకి అర్థమయ్యేలా చెప్పడానికి నేనే రంగంలోకి దిగితే నా ట్రీట్మెంట్ వేరేలా ఉంటుంది. అవునవును,
బామ్మర్ది రంగంలోకి దిగితే రంగస్థలం దద్దరిల్లిపోతుంది.